హాయ్ అండి. లక్ష్మీ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం పుల్లటి రాగి జావ చేయబోతున్నాము. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది గ్యాస్ సమస్యలతోటి ఎముకలు బలహీనంగా ఉంటాయి కదా! ఆ సమస్యలు ఉన్నవారికి ఈ పుల్లటి రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది. మామూలు రాగి జావతో పోలిస్తే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పాతకాలంలో ఈ పుల్లటి రాగి జావ చాలా ఎక్కువగా తాగేవారు. పుల్లటి రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా రాగి పిండిని బాగా జల్లించుకొని, కుండలో గానీ, గాజు పాత్రలో గానీ వేసి, నీళ్ళేసి కలిపి ఉంచాలి. ఇలా 2 రోజులుంచితే పిండి పుల్లగా అవుతుంది. ఇది పులవడం వల్ల దీనిలో ఫ్లోబైటిక్స్ తయారవుతాయి. ఇది 2 రోజులు కలిపిన పిండి. ఇది పులిసింది. దీన్ని మొదటిసారే 2 రోజులు పులబెట్టాలి. తర్వాత అవసరం లేదు. ఒకరోజు రాత్రే కొద్దిగా పెరుగు తోడుకుంచుకున్నట్టు కుండలో కొద్దిగుంచుకొని, దానిలోనే పిండి కలిపేస్తూ చేసుకుంటా ఉండొచ్చు. నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇవి బాగా మరిగాయి. మరిగిన తర్వాత దీంట్లో పిండేసుకొని, బాగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. బాగా కలిపి పావుగంట సేపు ఉడకనివ్వాలి. ఉడకని మీకు ఇందులో సాల్ట్ కావాలంటే వేసుకోండి. మేము ఉప్పు తినం కాబట్టి వేసుకోవట్లేదు. ఇలా రాయిజావ చేసుకొని డైలీగా తాగుతా ఉంటే మీ గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరం కూడా చాలా చలవ చేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తాగొచ్చు. థాంక్ యూ.